హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మార్నింగ్ అయితే చాలా కూల్గా ఉంది కదా, ఇప్పుడు వర్షాకాలం వింటర్ సీజన్ కదా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అసలుకి ఏం పని చేయబుద్ధి కాదు. ఇట్లా ఉంటే చాలా మజ్జు పడుతుంది కదా, మజ్జుని మీరేమంటారో నాకైతే తెలియదు. మేమైతే మజ్జు, మా సైడ్ అయితే మజ్జే అని అంటాము. అట్లా ఉండడం అనేది అంత బేజార్, అంటే ఏం పని చేయబుద్ధి కాదు. అట్లా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే డ్రై షీట్ అండి. డ్రై షీట్ అనేది నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది మొత్తం అంటే అంతా ఒకటేలాగే వచ్చింది, అంటే ఒకటే అదంతా. కానీ నేను దాన్ని కట్ చేసి రెండు విధాలుగా యూజ్ చేస్తున్నాను. అంటే మా బాబుకి ఒకటి ఇది ఆరడం అనేది చాలా కష్టము. అందుకే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అసలు తొందరగా ఆరట్లేదు. నేను రెండుగా చేసి దీన్ని ఒకసారి ఒకటి యూజ్ చేస్తాను, మళ్ళీ అది కంప్లీట్గా నానిన తర్వాత ఇంకోటి యూజ్ చేస్తాను. అట్లా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకి మీషోలో కూడా డ్రై షీట్ అని టైప్ చేస్తే మనకి కనిపిస్తుంది. మనం ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అనుకుంటే మీరు వెళ్ళి తీసుకోండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అది. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అసలుకు పిల్లలకి పాస్ అనేది వస్తూనే ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేస్తే మనకి చాలా ఈజీగా పని అనేది అయిపోతుంది అనమాట. ఇంకా మనం బట్టలు మారుస్తూనే ఉండాలి. అట్లాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. తర్వాత నేను ఇక్కడ నైట్కి అయితే గోబీ రైస్ అయితే చేస్తున్నాను. రైస్ ఒక పక్కన పెట్టి తర్వాత ఇక్కడ గోబీ అంతా చిన్న చిన్న కట్ చేస్తున్నాను. ఒకటి చెప్పడం అయితే మర్చిపోయినాను. ముఖ్యంగా మీరైతే ఈ వీడియో షేక్ అవుతుందని అయితే ఏమనుకోవద్దు. ఈ వీడియో నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో చేస్తూ మీకు చూపిస్తున్నాను. వీడియో షేక్ అయితే ఏమనుకోవద్దు. ఒకవేళ మీరు తిట్టుకున్నా నాకేం నష్టం లేదు. ఇక్కడైతే నేను పని చేస్తూ షూట్ చేస్తున్నా కాబట్టి అట్లనే ఉంటుంది. ఇంత కష్టపడుతున్నందుకు మీరు ఒక లైక్ చేయండి. మీకేం కష్టం అనిపించకపోవచ్చు, కానీ నేను చేస్తున్నా కదా, నాకైతే అనిపిస్తుంది. ఒక పక్కన చేత పట్టుకొని ఇంకొక పక్కన మనం చేయడం అనేది కొంచెం కష్టమే. దీనికి మీరు ఒక లైక్ ఇస్తే నాకైతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. తర్వాత ఇక్కడ కోసుపూత అంటారు, కాలీఫ్లవర్ని అయితే నేను వాటర్ ఉంటాయి కదా, వేడి వాటర్లోకి మరిగించిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికిపెట్టాను. అవి మరిగిన తర్వాత దాంట్లోకి అనేది ఆ పూత అనేది వేసాను. గుర్తుపెట్టుకోండి, ఆ పూత అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసి వేయాలి. అది అట్లనే పెట్టి వేస్తే పూత అనేది ఉడుకుతుంది. అప్పుడు తినేకి అంత మంచిగా క్రిస్పీగా అనిపించదు. ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేశాను. రెండు చూసుకుంటూ ఇక్కడ గోబీ రైస్ అనేది నేను చేస్తున్నాను. గోబీ రైస్ చేయడానికి ఈ ప్రాసెస్ అయితే నేను ఫాలో అయ్యాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఇంకా ఉడికి ఒక 5 minutes అట్లే పెట్టేసి ఆ వాటర్లోనే ఆ కూసిపోతున్నాయి. దాని తర్వాత అవి తీసేసి చిన్నగా కింద పడిపోతున్నాయి, అవి కూడా నేను మళ్ళీ తీసుకుంటాను. మీరైతే ఏమనుకోవద్దు. ఇవన్నీ ఒక స్టైనర్లోకి, అంటే బక్కల గిన్నె అంటాం మేమైతే దీన్ని, మీరేమంటారో నాకైతే తెలీదు. మేము బక్కల గిన్నెలోకి వేసేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత నేను దీంట్లోకి కొంచెం ఉప్పు, నేను ఆల్రెడీ ఒక పౌడర్ అయితే వేసాను, అది కబాబ్ పౌడరు. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాంట్లోకి కొంచెం సాల్ట్, తర్వాత కారం పొడి అవన్నీ వేసి చేస్తున్నాను. ఇక్కడ ఒక్కోటి తీసుకొని చేస్తున్నాను, అందుకే కొంచెం లేట్ అవుతుంది. తర్వాత నేను ఒక చేత్తో పట్టుకొని చేస్తున్నాను కదా, అందుకోసం అయితే అది సరిగ్గా రావట్లేదు. ఇది నేనైతే ఇక్కడ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను, అది మిక్సీకి అయితే వేసాను. ఇక్కడ కార్న్ఫ్లవర్ వేయడం మర్చిపోయినా, ఫస్ట్లోనే వేయాలి. అది వేయడం వల్ల క్రిస్పీ అనేది వస్తుంది. అది వేసిన తర్వాత ఫస్ట్ దీనికి ఒక స్టోరీ ఉంది మా ఇంట్లో. ఫస్ట్ ఇంకా చికెన్ పౌడరు, తర్వాత గరం మసాలా పౌడరు అవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా క్లియర్గా. అంటే అంత బాగా పట్టేటట్టు ముక్కలకంటే అవేనండి, కోసిపూతకి అంత బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసాను. అంతా నీట్గా కలిపేసి ఆయిల్లోకి అయితే ఆయిల్ పెట్టాను, ఆల్రెడీ హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన ఆయిల్లోకి ఇది వేసేసి
ముక్కలు అన్నానని మరీ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అనుకోవద్దు. ఇక్కడ కోసిపోతేనే అన్నీ చిన్న చిన్నగా చేశాను కదా, వాటిని అన్నాను ముక్కలని. తర్వాత ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను. ఇక్కడ మనం కోసిపోతున్న అనేది మీకు లావుగా కావాలంటే లావుగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను చిన్నగా ఉంటే బాగా కొంచెం తినడానికి క్రిస్పీగా అనిపిస్తాయని చిన్నగా కట్ చేశాను. లావుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. లావుగా కట్ చేస్తే మనకి అంత క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది, అంత టేస్ట్ అనిపించదు. నేనైతే క్రిస్పీగా ఉండాలని చిన్నగా కట్ చేసి ఇట్లా ఆయిల్ తీసి వేసాను. అంతా ఇంకా వేసేసిన తర్వాత పక్కకు తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఆల్రెడీ ఒక 3 times అయితే వేసాను. అదంతా ఇప్పుడు గోబీ రైస్, ఆ గోబీని ఇప్పుడు గోబీ రైస్ దాంట్లోకి వచ్చేసి నేను క్యారెట్, బీన్స్, నేను తినకూడదు అంటే నేను ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ తినకూడదు కాబట్టి నేను అవన్నీ ఏం వేయలేదు. ఇవి ఒకటే వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని దాంట్లోకి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు అట్లే పెట్టేశాను. బాగా ఫ్రై అవ్వాలి కదా, దానికోసం అయితే అట్లే పెట్టేశాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోని చూసి వెళ్ళడమే కాకుండా లైక్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా గోబీ అంతా దీంట్లోకి వేసేసినాక అన్నం ఉంటుంది కదా, ఆల్రెడీ నేను అన్నం చేసి పెట్టాను. ఆ అన్నం కూడా దీంట్లోకి వేసేసుకొని కొంచెం అన్నంలోకి సాల్ట్, తర్వాత కారం పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని మనకి తగినంతలో వేసుకోవాలి. సాల్ట్, కారం అనేది నేనైతే కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే నేను కారం ఎక్కువ తినకూడదు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే నేను బాబుకి పాలిస్తాను కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదు అని అంటారు. అందుకోసం అయితే నేను కొంచెం తక్కువే తింటాను, దానికోసం కొంచెం తక్కువ వేసుకున్నాను. అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని మనం తినడమే. ఇంకా ఇదంతా మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగా వచ్చింది, అన్నీ బాగా కుదిరినాయి. సాల్ట్, తర్వాత కారం పొడి అన్నీ బాగా కుదిరినాయి. దీంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే బాగా సూపర్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.